యూట్యూబ్ బంధువులకు స్వాగతం. బిగ్ బాస్ డే 2 రివ్యూ వచ్చేటప్పటికి ఈరోజు స్టార్టింగ్ నుంచే గొడవలు మొదలైపోయినాయి బిగ్ బాస్లో. మనకు కావాల్సింది కూడా అదే కదండి, ఎంటర్టైన్మెంట్. ఓకే, ఇక్కడ కన్నడ వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరూ ఒకే చాలామంది ఉండడం, అందరూ కలిసికట్టుగా ఉండడం కూడా వాళ్ళందరూ కలిసి నిఖిల్ వెరీ డామినేటింగ్గా అనిపిస్తున్నాడు. ప్రతి విషయంలోనూ తన మాట చెల్లాలి, తను చెప్పింది అందరూ వినాలి అన్న ఇది కనిపిస్తుంది. నేను చేసేది కరెక్ట్ అన్న ఫీలింగ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కానీ ఎక్కువ అయిపోయినాయి. దీనివల్ల అతను ప్రభావం ఆ కన్నడ వాళ్ళందరి మీద కనపడుతుంది. దాంతో వాళ్ళందరూ కలిసి మిగిలిన వాళ్ళని, అంటే వాళ్ళ నార్మల్గా ఆలోచన విచక్షణ అనేది వాళ్ళు ఆలోచించట్లేదు. నిఖిల్ యొక్క ఆలోచనలే వాళ్ళ ఆలోచనలుగా ప్రొసీడ్ అవుతూ జరుగుతున్నారు. ఇదైతే మాత్రం ఈ అందరూ కలిసి గేమ్ ఆడడం అనేది అయితే మనకు తెలిసిందే. ఎప్పుడు ఎవరైనా సరే కలిసి గేమ్ ఆడడం అంటే కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత ఫ్రెండ్షిప్ ఏర్పడ్డాక కలిసి గేమ్ ఆడుతూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమైందంటే స్టార్టింగ్ నుంచే మేబీ బహుశా బయటే మాట్లాడుకోనొచ్చు, లేదంటే లోపలికి వచ్చాకైనా అనుకోకుండానే సింక్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మన అతను బాగా మాట్లాడతాడు, బాగా ఇదిగా ఉంటాడు కాబట్టి అతనితో పాటు కలిసిపోతే ఏదో అంటారు కదా, మనతో కలిసి వెళ్ళిపోవచ్చు అన్న ఫీలింగ్ అయినా కావచ్చు. కానీ నిన్న యాష్మిని థర్డ్ వన్గా సెలెక్ట్ చేసేటప్పుడు చాలా ఇదిగా అనిపించింది. ఎందుకంటే అందులో ఆర్గ్యుమెంట్ కరెక్ట్గా లేదు. అంటే చేయడం కరెక్టే, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళు సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు. కానీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి మణిగంట చాలా పెద్ద ప్లానింగ్ వేసావయ్యా. ఏం చెప్పావయ్యా స్టేజ్ మీద? మా నాన్నగారు చచ్చిపోతే మా మదర్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, నాకు కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఆయన స్టెప్ ఫాదర్ అని తెలిసింది, అంటే ఆయన ఏదో నిన్ను సరిగ్గా చూడలేదు అన్నట్టుగా చెప్పాను. తర్వాత మా మదర్కి కూడా క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత నేను ఇల్లు వదిలిపెట్టేయాల్సి వచ్చింది, అంటే వాళ్ళు ఏదో నిన్ను ఇంట్లో నుంచి పారేసినట్టుగా చెప్పాను ఫస్ట్ వన్. దీనికి సమాధానం ఏంటి? మీ చెల్లెలే, మీ సొంత చెల్లెలే, అంటే మీ మదర్కి పుట్టిన అమ్మాయే కావ్య అమర్నాథ్ ఒక పోస్ట్ పెట్టింది. మా అన్నయ్యని ఇంట్లోంచి ఎవరు వెళ్ళిపోమనలేదు, అది తన ఓన్ డెసిషను. మా నాన్నగారు మా కోసం ఎంతో కష్టపడ్డారు, అంటే అమర్నాథ్ గారు మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా పద్ధతిగా పెంచారు, కాబట్టి మా నాన్నగారు చాలా మంచి వ్యక్తి అన్నట్టుగా ఆవిడ చెప్పింది. సరే, అట్లాంటి వాళ్ళని నువ్వేం చేసావు? తీసుకొచ్చి ఇక్కడ ఆయన ఏదో విలన్ని చేసావు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి ఏమన్నావు? మా మిస్సెస్ నన్ను వెళ్ళిపోమ్మంది ఇండియాకి, అంటే ఏదో మీరు విడిపోయారన్నంత బిల్డప్ ఇచ్చావు స్టేజ్ పైన. తీరా చూస్తే లైవ్లో ఏం చెప్పావయ్యా నువ్వు? లైవ్లో నైట్ టాక్స్లో ఏం చెప్పావు? మా ఆవిడ బంగారం, తనే నన్ను ఎంకరేజ్ చేసింది, తను పంపించడం వల్లే నేను వచ్చాను. ఎందుకు ఈ సింపతి కార్డు స్టార్టింగ్ నుంచే మెయింటైన్ చేసావు? సరే, మెయింటైన్ చేసినోడు చివరి దాకా మెయింటైన్ చేస్తే బాగుండేది కదా. మొత్తం అందరికీ తెలిసిపోయింది. అదిగాక నువ్వు ఆ అమ్మాయిని రెచ్చగొడతా, ఆ సీతూని నీ గ్రూప్లో పెట్టుకొని, అయితే ఆ అమ్మాయి ఎక్కువ కాలం ఉండకపోవచ్చు, ఎందుకంటే అమ్మాయి చదువుకున్న అమ్మాయి, కొంత ఆలోచన విచక్షణ ఉన్న అమ్మాయి కాబట్టి కొన్ని రోజులు అంటుందేమో, చూద్దాం ఎన్ని రోజులు అది కూడా. బట్ నీ ఆట పద్ధతి, నువ్వు సింపతి కార్డు ప్లే చేయటం ఇవన్నీ అయితే అస్సలు బాగాలేదయ్యా మణిగంట. లేకపోతే బాబా బేబక్క మొన్న స్టేజ్ మీద బేబక్కని చూసినప్పుడు చాలా చిరాకేసింది. ఏమి ఎటు చేస్తుంది, చండాలంగా ఉంది అనిపించింది. తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళతో బిహేవ్ చేసిన విధానం కూడా కరెక్ట్గా అనిపించలేదు. కానీ నిన్న చూస్తే ఆమెని, పాపం ఈవిడ సాఫ్టే, చాలా సాఫ్ట్ అని చెప్పేసి పాపం అనిపించింది. ఇండివిజువాలిటీ, సాఫ్ట్నెస్ అనేది ఇండివిజువాలిటీని ఎప్పుడు ఇది చేయకూడదు.
సరే చూద్దాం అంటే నిజంగానే సాఫ్టా లేకపోతే మాస్కా అనేది మనకు ముందు ముందు బయటపడుతుంది. ఒకవేళ ఇలాగే సాఫ్ట్లానే ఉంటే ఆవిడే వెళ్ళిపోద్ది, ముందుగానే వెళ్ళిపోద్ది. సరే నెక్స్ట్ వచ్చేటప్పటికి సోనియా తగ్గేదేలే. ఎక్కడ ఏదో రకంగా ఏలెట్టడం, కెలకటం, దానికి గొడవ పడటం బాగానే ఉంది. శేఖర్ భాష సోనియాది కూడా బాగా గొడవ పడ్డారు. ఏమి లేని దానికి ఏమి లేనిదనేం కాదు. ఇక్కడ ఏంటంటే ఫుడ్ వేస్ట్ చేయకూడదు, అదైతే నిజమే కదా. ఇప్పుడు అక్కడ ఫుడ్ కోసం ఎంత ఇబ్బంది పడతారు బిగ్ బాస్లో అనేది అందరికీ తెలిసిందే. ఏంటి సాధారణంగా చూసే మనకి తెలిసిందే, ఆడడానికి వచ్చిన వాళ్ళకి తెలియదా? అలాంటిది ఆడి ఆ ఫుడ్ని గురించి అంత డిస్కషన్ పెట్టడం అనేది ఇక్కడ శేఖర్ భాష అది కూడా తప్పే. ఒక రకంగా ఏముంది, ఫుడ్తో ఆడడం అనేది తప్పే ఎప్పుడు కూడా. జనరల్గానే కూరగాయల బండి దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం కాయలు తీసుకొని చిన్నప్పుడు పైకి ఇలా ఆడుతుంటేనే పెద్దవాళ్ళు అట్లా ఆడకూడదు అని చెప్తారు. ఇంట్లో ఆడేటప్పుడు కూడా ఆడకూడదు అని చెప్తారు. అంటే రీజన్ ఏదైనా కానీ అది కరెక్ట్ కాదు. ఫుడ్ ఐటమ్స్ తోటి ఎప్పుడు ఆటలాడడం అనేది కరెక్ట్ కాదు. సో అక్కడ అమ్మాయి ఆర్గ్యూ చేసింది. అయితే ఇందులో హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే వెంటనే మళ్ళీ ఇద్దరు కూడా ఇది కాంప్రమైజ్ అయిపోవడం, దానికి ఇట్స్ గ్రేట్ నైస్ వర్క్ అని చెప్పాలి శేఖర్ భాష అది ఇక్కడ. సో చూద్దాం, ఇప్పటి వరకైతే ఇలా ఉంది. నామినేషన్స్ అయితే మామూలుగా లేదు, రచ్చగా ఉంది. నామినేషన్స్ గురించి ఇంకో వీడియో నేను తొందరలో చేస్తాను.